హలో, నేను మిసిఎస్ రావు. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఏం జరుగుతుంది అనే దాని మీద రకరకాలుగా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. అసలు రియాలిటీ ఏంటి అక్కడ అనే దాని మీద మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర భారత మాజీ రాయబారి ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్, గత వారం రోజుల నుంచి చూస్తుంటే, పెహల్గాం దాడి జరిగిన తర్వాత నుంచి చూస్తుంటే రకరకాలుగా న్యూస్ వస్తున్నాయి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనేది కూడా స్పష్టత లేదు. యాక్చువల్ సిచ్యువేషన్ అక్కడ ఏంటి సార్? వార్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ ఛానల్ ద్వారా మీరు అడిగిన ప్రశ్న, లేవనెత్తిన ప్రశ్న ఏదైతే ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఇలా వచ్చేస్తుంది. వార్ క్లౌడ్స్ ఆర్ లూమింగ్, అంటే స్ప్రెడ్డింగ్, ఎప్పుడవుతుంది అన్నట్టు చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈసారి ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్లల్లా ఊరి తర్వాత మనం పుల్వామా, దాని తర్వాత రియాక్షన్స్ మనవి, ఇది బాలకోట్ మీద ఏం చేసాం అవన్నీ జరిగిన తర్వాత ఇది మళ్ళీ వాటి తర్వాత పెద్ద ఇన్సిడెంట్ ఇలా జరిగింది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మాత్రం సెక్యూరిటీ ఫోర్సెస్ మీద జరిగిన ఇన్సిడెంట్స్, ఇప్పుడు మాత్రం సివిలియన్స్ టార్గెట్ చేసింది. కాబట్టి ఒకప్పుడు మనం ఏమనుకున్నామంటే, సరే ఇప్పుడు టెర్రరిస్టులు సెక్యూరిటీ వాళ్ళకు జరుగుతూనే ఉంటాయి, ఆ స్కిర్మిషెస్ అవుతూనే ఉంటాయి, ఎదురు కాల్పులు జరుగుతూనే ఉంటాయి అనుకున్నాం. కానీ ఈసారి మాత్రం వాళ్ళు చాలా ఏమంటారు, పకడ్బందీగా ఆలోచించి ఎక్కడైతే కొడితే దెబ్బ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అని ఆలోచించారు. కానీ ఆ దెబ్బ కాశ్మీరీ ప్రజల మీద ఎక్కువ పడుతుంది అనేది మాత్రం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. వాళ్ళకు ఈజీ టార్గెట్ను సెలెక్ట్ చేసుకోవటంలో సక్సీడ్ అయిన నిజమే. అయితే ఏమైంది, 4-5 టూరిస్ట్ ప్లేస్లలో వాళ్ళు రెక్కి చేశారు. 3-4 సార్లు రెక్కి చేసేసి అక్కడక్కడ ఎక్కడైతుందో బాగా సెక్యూరిటీ ఉన్న ఏరియాలకు పోవద్దు అనుకున్నారు. ఇది ఎందుకు జరిగింది అనుకుంటే, మనం ఈ 370 అబ్రిగేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నార్మల్సీ వచ్చింది. ప్రజల ఎకనామిక్ యాక్టివిటీ, సోషల్ యాక్టివిటీ అన్నీ ఇంప్రూవ్ అయినాయి. అంతేకాకుండా మనం ఎలక్షన్స్ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా మనం కండక్ట్ చేశాం. తర్వాత ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇప్పుడు కాశ్మీర్లో ఉంది. సో ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటి అని అంటే, నార్మల్సీ వచ్చేసింది అనేసరికి ఆ టెర్రరిస్టులకు, వాళ్ళకు సపోర్ట్ చేసే ఐఎస్ఐ తర్వాత పాక్ ఆర్మీ వాళ్ళకు మింగుడు పోలేక, ఇట్లాంటి పరిస్థితులు నార్మల్స్ ఇంకా రాలేదు, మేము ఉన్నాం ఇంకా యాక్టివ్గాని చూపించుకోనికి టెర్రరిస్టులు, ఐఎస్ఐ ఏజెంట్లు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అదే కాకుండా కూడా మన దగ్గర ఏదైతే ఈ పరిస్థితులు నార్మల్స్ వస్తున్నాయి అని ఏదైతే మనం అనుకుంటున్నామో, దానివల్ల ఏమైందంటే కంప్లసెన్సీ వల్ల ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిపోయింది అక్కడ. 100% అక్కడ. అది కనుక కాకపోయి ఉంటే, ఇప్పుడు వాళ్ళు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా వెనక కూడా ఆలోచించినట్టయితే 4-5 సైట్లు రెక్కీ చేసి ఎక్కడైతే ఎఫెక్టివ్గా మనం అటాక్ చేయగలం అనే పద్ధతులు వాళ్ళు పోయినట్టు తెలిసింది. అంటే టూరిస్ట్ ప్లేస్లు 4-5 రెక్కీ చేసిండ్రు. సో ఇన్ని రెక్కీ చేస్తున్నప్పుడు, ఇన్ని జరుగుతున్నప్పుడు మనం ఇది ఏదైతే పెహల్గాం ఆ టూరిస్ట్ సైట్ చాలా ఫేమస్ ఏరియా, అది బైసన్సన్ అది వ్యాలీ ఏదైతుందో అక్కడ నుంచే మనం అమర్నాథ్ తీర్థయాత్రది కూడా ఒక రూటు అక్కడి నుంచి కూడా పోతుంది. సో అంత ఇంపార్టెంట్ ప్లేస్ అది. కానీ దాని దగ్గర పట్ల కూడా అక్కడ కాకుండా దానికి నియరెస్ట్ ప్లేస్లలో కూడా మనకు సెక్యూరిటీ అరేంజ్మెంట్ లేదు. మనకు తెలిసినట్టు అయితే ఏమైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు రీచ్ కానీ కూడా కనీసం 1.5-2 గంటల టైం పట్టినట్టు మనం వింటుంటున్నాం. అంటే ఇక్కడ ఒకటి సార్, ఆ ప్లేస్ని ఓపెన్ చేయలేదు టూరిస్టుల కోసం అఫీషియల్గా అనేది వినిపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో అది కోఆర్డినేషన్ ల్యాబ్సెస్ లేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ను బ్లేమ్ చేయటం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే గవర్నర్ పాలనలో పెట్టినప్పుడు యూనియన్ టెరిటరీగా పెట్టి 100% ఈవెన్ ఈ కానిస్టేబుల్ నడు తీసేయాలన్నా, ఆ కానిస్టేబుల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మొత్తం అంతా గవర్నర్ హోల్ అండ్ సోల్. దాని తర్వాత మిలిటరీ, అదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. కానీ ఏది లోకల్ పోలీస్కి ఇచ్చాము, లేకపోతే వాళ్ళు ఏదో ఫెయిల్ అయిపోయారు అది అని వాళ్ళ మీద వీళ్ళు దోయటం, వీళ్ళ మీద వాళ్ళు దోయటం అనేది కాదు. కానీ బేసిక్గా ఆ సెక్యూరిటీ అనేది ఇట్ రెస్ట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని.
కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా పర్మిషన్ లేకుండానే వాళ్ళు లోకల్స్ ఓపెన్ చేశారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, నార్మల్స్ వచ్చిందని కంట్రోల్ చేస్తున్నమాట వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కాదు కదా ఓపెన్ చేసింది, ఎంతో కాలం నుంచి అది నడుస్తుంది. తర్వాత 1000 మంది విజిట్ చేసినట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇంతమంది విజిట్ చేస్తున్నప్పుడు మాకు తెలియకుండానే ఓపెన్ చేసి ఆపరేట్ చేస్తున్నారు అనేది అది ఒక ఏమంటారు, అది ఒక సాకు తప్ప అది కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కాదు. కానీ లోకల్ గవర్నమెంట్ ఒమర్ అబ్దుల్లా సీఎం ఏం చెప్తున్నా అంటే అతిథులను కాపాడుకోలేకపోయాము, అది మా వైఫల్యమే అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. కానీ అదేండి, ఇప్పుడు ఆయన కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ అంటే ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ అనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు వేసుకోవడం కాదు. అసలు గవర్నమెంట్లో ఉన్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఫెయిల్యూర్, అది దెర్ ఈజ్ నో డౌట్. కాకపోతే ఇప్పుడు ఈరోజు జరిగింది కాదు కదా అది. ఇంతమంది 100,000 టూరిస్టులు ఆ ప్రాంతం పోతున్నారు. తర్వాత జూలైలో జరిగే అమర్నాథ్ యాత్ర కూడా ఆ ఫెల్గాం నుంచి ఒక దారి వెళ్తున్నది. సో ఇంత అంటే స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ ప్లేస్ అది. అది కనుక మేము చూసినట్టయితే ఎంత అంటే వైడ్గా ఓపెన్, దాని చుట్టూ మళ్ళీ మనకు థిక్ ట్రీస్ ఫారెస్ట్ అంత ఉన్నప్పుడు ఈజీగా టెర్రరిస్టులు వచ్చి రావచ్చు. దాని హార్సెస్ గుర్రాల ద్వారా తప్ప వెళ్ళడానికి కూడా లేదని అంటున్నారు. అదంటే అంటే నేరో పాత్వే ఉన్నది, దాంతో మనం మోటరేబుల్ కాదు, పోలేవు. అది అటువంటి ఇంకా వాళ్ళకి అడ్వాంటేజ్ కదా టెర్రరిస్టులకు. అటువంటి పాయింట్లే నువ్వు మోటరేబుల్ అయ్యుండి ఫ్లైట్లో పోయి అయ్యుండి ఆ ప్లేస్లలో నువ్వు పోవటం వాడు రాడు. ఇటువంటి ప్లేస్లలో అయితే వాళ్ళు అనుకున్న పని చేసి హాయిగా తప్పించుకొని వెళ్ళిపోనికి అవకాశాలు ఉంటేనే అయ్యే సెలెక్ట్ చేసుకుంటారు. అదే కాకుండా ఇటువంటి ప్లేస్లలో ఇంతమంది టూరిస్టులు అంటే వీళ్ళు పోయి అంటే ఏమంటారు సిట్టింగ్ డక్స్ లెక్క, అంతే వాడు వచ్చి పటాపట కాల్చి వెళ్ళిపోవచ్చు. అలానే జరిగింది కదా. సో అంటే ఈ గంటల తరబడి ఇది జరిగినా కూడా అక్కడ నియరెస్ట్ ప్లేస్లో, అక్కడ ప్లేస్లోనే కాకుండా దానికి నియరెస్ట్ క్లోజ్లో కూడా మనకు ఈ సెక్యూరిటీ పర్సనల్ ఫోర్సెస్ ఉన్నట్టు మాత్రం మనకు కనిపించలేదంటే అక్కడ అది ఫెయిల్యూర్ జరిగింది సమ్ ల్యాబ్స్. అయితే ఇప్పుడు అది ఎందుకు జరిగింది, ఎందుకు చేసారు వీళ్ళు అంటే అదే చెప్తున్నాను కదా, నార్మల్స్ వచ్చింది, ఎకానమీ పుంజుకుంటుంది, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, ఏమంటారంటే బిజినెస్ యాజ్ యూజువల్గా అయిపోయింది, ఎలక్టెడ్ గవర్నమెంట్ అని నడుస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు ఈ టెర్రరిస్టుల కంటే ఎక్కువ ఐఎస్ఐ ఏజెంట్స్ కడుపులమంట ఎక్కువ ఉంటుంది. కానీ సార్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ అంతా సెట్ అయిపోయింది, నెక్స్ట్ పిఓకే అనేది వినిపిస్తుంది కదా బాగా, దాని దృష్టిలో పెట్టుకొని జరిగిందా? ఇప్పుడు పిఓకే అని మనం ఏదైతే అంటున్నామో, మన హోమ్ మినిస్టర్ అయినా డిఫెన్స్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఏదైతే పిఓకే ఇది మనదే, మనం కూడా టైం వచ్చినప్పుడు ఆక్రమించుకుంటాం అని అంటే ఇవన్నీ వీళ్ళు ప్రొవోక్ చేసినట్టు. ఓకే, ఇప్పుడు ఇది జరగటం వల్ల మన ఇండియాకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టే వాళ్ళు. న్యాచురల్గా ఇప్పుడు మన పిఓకేలో సగం పాటు ఆక్రమిస్తాం ఇప్పుడు. ఓకే, అది జరుగుతుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. వాళ్ళంతా వాళ్ళ చేతులు వాళ్ళు కాల్చుకున్నట్టు తప్ప, అంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు. సెల్ఫ్ గోల్ అంతే పాకిస్తాన్. ఇప్పుడు అందుకని చెప్తున్నాం, ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేయాలనేది ఎన్ని మల్టిపుల్ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మంచి ఈసారి చేసిన కొద్దిగా డిలే అవుతున్నా కానీ వైజ్ డిసిషన్స్ తీసుకోవటం వల్ల ఏమైందంటే అంతకుముందు బాలకోటకు పోయాం, ఆ ఊరి తర్వాత మళ్ళీ బార్డర్ ఇంకర్షన్స్ అవి ఎక్కువైపోయినాయి, ఫైరింగ్ అయిపోయినాయి. దాని రిజల్ట్ వల్ల మనం అప్పుడు ఏదో కొంతవరకు సరిగా అప్పటి గవర్నమెంట్ రూలింగ్ పార్టీ కొద్దిగా అడ్వాంటేజ్ దానివల్ల వచ్చేసి ఓట్స్ ఎక్కువ రావటం అది వేరే సంగతి. కానీ లాంగ్ రన్లో మనకు దాని ఎఫెక్ట్ మనకు ఇండియాకు పాజిటివ్గా ఏమి రాలేదు. సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ టెర్రరిస్ట్ షెల్టర్స్ని కొలాప్స్ చేసామని చెప్పారు ఆ రోజున. అదే అంటే అది 1-2 దాటి మీద మనం బాలాకోట దగ్గర దాడి చేయటం వల్ల అప్పటికే వాళ్ళు చాలామంది హార్డ్ కోర్ టెర్రరిస్టులను షిఫ్ట్ చేసి అవన్నీ కొంత జరిగింది. సరే, దాని మీద జరిగిన యాక్షన్ వల్ల కొంతవరకు అయితే నష్టం జరుగుతుంది, కానీ అనుకున్నంత ఎఫెక్టివ్గా లేదు అది. మళ్ళీ వాళ్ళు రీగ్రూప్ అయిపోయారు, మళ్ళీ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తే ఉన్నారు. సో ఈసారి మాత్రం ఏమవుతుంది అంటే అలా ఒక నీజర్క్ రియాక్షన్ కాకుండా ఆచితూచి అన్ని యాంగిల్స్లో మల్టిపుల్ లెవెల్స్లో మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ఎలా ఉందనంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ను ఇంటర్నేషనల్గా ఐసోలేట్ చేయాలి. ఆల్రెడీ జరుగుతుంది. ఇన్సిడెంట్ జరగానే నెక్స్ట్ డేనే మనం ఫారెన్ మినిస్ట్రీ అంబాసిడర్స్ ఇంపార్టెంట్ కంట్రీస్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళది రెసిస్టెన్స్ ఏదైతే గ్రూపు టార్గెట్ ఏదైతే వాళ్ళ లష్కర్-ఈ తయ్యబా పార్ట్ ఆఫ్ దట్ చీలిపోయినా లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్న
ఆ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత ఏదో మళ్ళీ వెనక తీసుకున్నట్టు ఏదో దానికి, బట్ వాట్ ఎవర్ మెయిన్ పేరెంట్ ఏంటంటే లష్కర్ ఈ తోయబా ఆర్గనైజ్ చేస్తుంది అదంతా. టిఆర్ఎఫ్ అదే అది ఆల్రెడీ అనౌన్స్ చేసింది, మేమే చేసాం. వాళ్ళు చేశారు, మళ్ళీ తర్వాత వాడిని విత్డ్రా చేసుకున్నారు, అది వాళ్ళు ఏదో మాకు సంబంధం లేదన్నారని మళ్ళీ ఏదో న్యూస్లో వస్తుంటాయి. కానీ వాళ్ళు అది చేసుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎఫ్ అనేది లష్కర్ ఈ తోయబా అసోసియేట్, సో చేసుకున్నారు. అయితే ఇప్పుడు దానివల్ల ఇది ఓన్ చేసుకోవటం వల్ల ఎక్కువ నష్టం వస్తుంది అన్నట్టు, మళ్ళీ మాది కాదు మీది కాదు అన్నట్టు అది వదిలిపెడుతుంది. బట్ ఎనీవే ఐఎస్ఐ మెయిన్ వాళ్ళ పేరెంట్ పాకిస్తాన్ ఆర్మీ. సో వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఇది నార్మల్సీ 370 అబ్రగేట్ అయిన తర్వాత కాశ్మీర్లో ఇప్పుడు నార్మల్సీ ప్రివైలింగ్ అయింది, టూరిస్టులు వస్తున్నారు, తర్వాత ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారు. అంటే ఇది కూడా నిజంగానే హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ టైం హిస్టరీలో ఇంతకాలం నుంచి జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఏది జరిగినా యాంటీ టెర్రరిస్ట్ ర్యాలీస్ కాశ్మీర్లో ఎప్పుడు రాలేదు. ఈసారి మాత్రం ప్రజలు ఆటోమేటిక్గా ఇది జరిగిన తర్వాత ఎందుకు అని అంటే, ఇప్పుడు ఆ ఊరి అయినా అంతకుముందు పుల్వామానైనా ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద జరిగింది. దాని ఎఫెక్ట్ టూరిస్టుల మీద ఎక్కువ పడలేదు, టూరిజం ఇండస్ట్రీ దెబ్బతినలేదు, టెంపరీ కొన్ని రోజులు కానీ మళ్ళీ నార్మల్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే టూరిస్టులను టార్గెట్ చేసుకొని, టూరిస్ట్ ప్లేస్లను టార్గెట్ చేసుకొని, ఆ టూరిజం వల్ల బాగుపడేది ఆ కాశ్మీర్ ప్రజలే కాబట్టి వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు చాలా మంది. కానీ అక్కడ కొంతమంది లోకల్ పీపుల్ సపోర్ట్ ఉంది వాళ్ళకి అనేది కూడా ఉంది. నేచురల్ అది. ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ అయినా అదే చెప్పబోతున్నా, అసలు ఇది ఎందుకు జరిగింది, ఏమేమి ఫ్యాక్టర్స్ హెల్ప్ చేసినంటే లోకల్ సపోర్ట్ లేకుండా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగదు. ఇటువంటి అటాక్లలో పర్టికులర్గా వాడు బయట దేశం నుంచి బార్డర్ క్రాస్ చేసి వచ్చి ఇవన్నీ చేయాలంటే లోకల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం మనకి గొడవలైన కాంచి లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం కాశ్మీర్ ఇష్యూ మీద. అదే కనుక మనీ, అదే కనుక టైం మనం ఇటు డెవలప్మెంట్ కనుక డైవర్ట్ చేసుకుంటే ఇండియా ఆన్ పార్ విత్ చైనా అయిపోయేది. బట్ అన్ఫార్చునేట్లీ చైనా హ్యాండ్, మళ్ళీ అదే చెప్పబోతున్నాను ఇక్కడ రావాలి అది చెప్దాం అనేది, చైనా హ్యాండ్ ఇండైరెక్ట్గా ఇష్యూలో ఉందంటారు. ప్రతి చోట పాకిస్తాన్ అంటే ఒక్కొక్క ఇష్యూ అని వాళ్ళు సెలెక్ట్ చేయటం కాదు, పాకిస్తాన్కు 100% మనీ, మెటీరియల్, వెపన్స్ అంతా ఇస్తూ ఇండియా మీద అటాక్ చేయమని ప్రొవోక్ చేస్తుంది. ఎందుకు అని అంటే వాళ్ళ టార్గెట్ ఏంటి అని అంటే అమెరికా. మేము డిప్లొమాటిక్ కమ్యూనిటీస్లో అంబాసిడర్లు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఒకప్పుడు 30 ఏళ్ళ కింద నేను అప్పుడు రియాక్ట్ అవుతున్నప్పుడు ఓహో ఇండియా అది ఇది పర్వాలేదు అది అన్నట్టుండేది. కానీ యాజ్ ఆఫ్ టుడే అంటే ఇప్పుడు 1-2 సంవత్సరాల కిందకి వచ్చేసరికి వాళ్ళు ఇండియా నథింగ్, అవర్ టార్గెట్ ఈజ్ ఓన్లీ యుఎస్. యుఎస్ఏ మేము ఢీ కొట్టాం, యుఎస్ని కూడా డిఫెండ్ చేస్తాం, మేమే నెంబర్ 1 అయిపోతాం. ఆ స్టేజ్లో వాళ్ళ చైనీస్ థింకింగ్ ఉంది కాబట్టి వాళ్ళ గ్రౌస్ ఏంటి అని అంటే అఫ్కోర్స్ ఈ లడాకు అవి ఈ బార్డర్ ఇష్యూ కంటే బార్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాను ఈ లోకల్గా నైబర్ ఇష్యూస్ తోటే పిన్ డౌన్ చేసి ఈ ప్రాబ్లంతో ఇక్కడ ఉంచితే చైనా అమెరికా తోటి ఢీకొనొచ్చు. అమెరికా డైరెక్ట్గా చైనా ఢీకొన్నదని వాళ్ళకు తెలుసు. ఇండియా హెల్ప్ కావాలి కాబట్టి ఇండియా అమెరికాకు క్లోజ్ అయిపోతున్నది. అందుకని ఇండియాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పక్కలో బల్లెం పెడితే ఇక్కడే అది పడిపోతుంటుంది, హాయిగా మనం చూసుకోవచ్చు పైకి అనేది వాళ్ళ పాలసీ. దానికి అఫ్కోర్స్ పాకిస్తాన్ హాయిగా హ్యాపీగా ప్లే చేస్తుంది వాళ్ళ గేమ్. సో అందుకని చైనీస్ యాంగిల్ కూడా ఉంది కాబట్టి అలా ప్రవోక్ చేసి ఇటువంటి నార్మల్స్ ఇంకా రాలేదు, కాశ్మీర్ ఈజ్ స్టిల్ బర్నింగ్ అని చూపించాలి అన్నట్టు ఏదైతే ప్లాన్ ఉందో దానికి హ్యాండ్ కూడా చైనీస్ ఉన్నది.